శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనానికి 7 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తారు. మొదటి 3 రోజుల పాటు సర్వదర్శనం భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. భక్తులకు ముందుగానే ఆన్లైన్లో దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. రేపటి నుంచి ఆన్లైన్లో భక్తులు 5 రోజుల పాటు రిజిస్ట్రేషన్ చేసుకుంటే డిసెంబర్ 2వ తేదీ నుంచి ఈ డిప్ ద్వారా దర్శన టోకెన్లు జారీ చేస్తామంటున్న అదనపు ఈవో వెంకయ్య చౌదరితో మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు కూడా భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. ఇక మొదటి 3 రోజులు సర్వదర్శనం భక్తులను మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సంబంధించి మాత్రం ఆన్లైన్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లతో పాటు శ్రీవారి దర్శన టికెట్లు జారీ చేయనున్నారు. సర్వదర్శనం భక్తులు నేరుగా తిరుమల చేరుకుంటే వారిని దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఇక మొదటి 3 రోజులు సంబంధించి మాత్రం ఆన్లైన్ విధానంలో దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలపడానికి మనతో పాటు టీటీడీ అదనపు వెంకయ్య చౌదరి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మొదటి 3 రోజులకు సంబంధించి దర్శన టోకెన్లు ఏ విధంగా జారీ? ఈసారి వైకుంఠ ఏకాదశికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేసి ఇప్పటికే ప్రెస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అన్ని విభాగాల వాళ్ళు అలానే అందరి స్టేక్ హోల్డర్స్ని కూడా అందులో భాగస్వామ్యం చేసి ఈసారి డెసిషన్ తీసుకోవటం జరిగింది. ఈసారి జరిగినంత డిస్కషన్ కానీ డిబేట్ కానీ లేకపోతే కన్సెన్సస్ కానీ ఎప్పుడు కూడా జరిగి ఉండదు. యాక్చువల్గా ప్రతి పాయింట్ మీద, ప్రతి ఇష్యూ మీద, ప్రతి ప్రాసెస్ మీద కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి పాత డేటాను కూడా చూసుకొని ఏ పద్ధతిలో చేస్తే రిస్క్ని కంప్లీట్గా తగ్గించుకొని అలానే సామాన్య భక్తులకు ఎక్కువగా ఉపయోగపడే విధంగా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే పద్ధతిలో ఈసారి చేయటం జరిగింది. అందులో భాగంగానే ఫస్ట్ 3 రోజులు కూడా అంటే 30, 31 అలానే నెక్స్ట్ ఇయర్ జనవరి 3 డేస్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే ఈసారి దర్శనం యొక్క స్లాట్ అలాట్ చేయటం జరుగుతుంది. అందుకు సంబంధించి రేపు ఎలా రిలీజ్ చేయడం జరుగుతుంది, యాప్ ద్వారా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనేది, అలానే సైట్ ద్వారా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అలానే మనకి ఉన్న వాట్సాప్ ద్వారా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని కూడా పూర్తి స్థాయిలో నిన్న ప్రెస్ రిలీజ్ చేశాం. ఈరోజు అన్ని ప్రెస్ల్లో కూడా రావడం జరిగింది. అదే పద్ధతిలో అన్ని భాషల్లో కూడా 5 రకాలైన భాషల్లో వాట్సాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకి సఫిషియెంట్ టైం ఉంటుంది. రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిన తర్వాత అందరికీ అవకాశాలు ఇచ్చినట్టు ఉంటుంది. తర్వాత ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా వాళ్ళకి అలాట్ చేయటం జరుగుతుంది. సో దాంట్లో ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా అలాట్ అయిన వాళ్ళు మాత్రమే ఆ 3 రోజులు ఆ టైమింగ్స్ ప్రకారం దర్శనానికి రావాల్సి ఉంటుంది. సపోజ్ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా అవకాశం రాను, బికాజ్ ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 3 రోజులకి ఇచ్చే టికెట్స్లో వాళ్ళకి అవకాశాలు రాకపోవచ్చు. ఎందుకంటే ఇది కొంతవరకు రిజిస్ట్రేషన్ మీద కాబట్టి, డిప్ కాబట్టి అదృష్టం కూడా ఉండాలి, దేవుని దయ కూడా ఉండాలి. సో తర్వాత అంటే 2వ తారీఖు నుంచి మనం పూర్తి స్థాయిలో సర్వదర్శనం మాత్రం అలో చేస్తున్నాం. వాళ్ళకి ఏ రకమైన టోకెన్స్ ఉండాల్సిన పని లేదు. సర్వదర్శనంకి వస్తే క్యూ లైన్స్లో ఉంటే వాళ్ళకి దర్శనం చేకూర్చడం జరుగుతుంది 2వ తారీఖు నుంచి మిగతా 7 రోజులు కూడా, అంటే 8th దాకా మనం అందరికి కూడా సర్వదర్శనంలో అందుకని అందరికి కూడా అవకాశాలు వస్తాయి. భక్తులు కూడా అర్థం చేసుకొని ఈ ప్రాసెస్ను అర్థం చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ రానోళ్ళు సర్వదర్శనానికి తర్వాత రావాలి. సో మనకి 10 రోజుల్లో ఏ రకమైన దర్శనం ఏ రోజు చేసుకున్నా కానీ అది అదృష్టమే. ఏ రోజు దర్శనం చేసుకున్న అదృష్టం కాబట్టి ఆ విధంగానే ప్లాన్ చేసుకొని రావాల్సిందిగా ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం. ఇది మొత్తంగా 10 రోజులకు సంబంధించి 7 లక్షల మంది పైగా భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనాన్ని చేసుకునే సౌలభ్యం కల్పించబోతున్నాం. ఇక రేపటి రోజున రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 1వ తేదీ వరకు కూడా భక్తులు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2వ తేదీన ఈ డిప్ విధానంలో వారికి దర్శన టోకెన్లు జారీ చేయబోతున్నట్లుగా కూడా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పేర్కొంటున్నారు. ఇది వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి తిరుమలలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.